కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మచిలీపట్నం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. మచిలీపట్నం పార్లమెంట్ అభివృద్ధికి తన వంతు కృషి చేశానని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని ప్రతి ఒక్కరూ ఆదరిస్తారనే నమ్మకం తనకుందని అన్నారు. త్వరలో ఎదురుమెండి ఎటిమేగా బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపనలు చేస్తామని ఎంపీ వల్లభనేని బాలశౌరి స్పష్టం చేశారు. నియోజకవర్గం నాగాయలంక మండలంలో పరంకల అనేటువంటి ఒక విలేజ్, దిండి అలాగే గణపేశ్వరం బరంకల ఈ 3 గ్రామాలకు సంబంధించినటువంటి ఎప్పుడూ పురాతన కాలంలో ఒక బ్రిడ్జ్ ఉండేది. ఇక్కడ ఆ బ్రిడ్జి కూలిపోవటం ద్వారా వీళ్ళకి చాలా ఇబ్బందులు, ప్రధానంగా ఈ 3 గ్రామాల వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ గ్రామస్తులంతా దాదాపుగా 1 సంవత్సరం కిందట అడిగినప్పుడు చాలా ఇబ్బంది అవుతుందండి, ఈ బ్రిడ్జ్ పోవటం వల్ల ఈ 3 గ్రామాలకు ఇబ్బంది అవుతుందని అడిగినప్పుడు, అలాగే స్థానిక శాసనసభ్యులు సింహాద్రి రమేష్ గారు నేను మాట్లాడుకొని ఈ బ్రిడ్జిని ఏ రకంగా పూర్తి చేయాలనేటువంటి ఒక కంక్లూజన్కి వచ్చి, సరే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అనేకమైనటువంటి భారాలు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. సో దాంతో అయితే కొంచెం లేట్ అవుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఎంపీ ఫండ్సే దాదాపు 55 లక్షల రూపాయలు నా ఎంపీ ఫండ్సే ఈ బరంకుల యొక్క బ్రిడ్జికి ఇవ్వడం జరిగింది. అదే రకంగా మిగిలినటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో నా సహచర ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు ద్వారా కూడా రిక్వెస్ట్ చేసి మిగిలిన డబ్బులు కూడా తీసుకొచ్చి మొత్తం కలెక్టర్ ఆఫీస్లో డబ్బులు ఉంచి 80 లక్షల రూపాయలు, మరి 80 లక్షల రూపాయలతోటి ఈ బ్రిడ్జిని శంకుస్థాపన చేశాం ఈరోజు.